అండ్ ఈరోజు మనం బియ్య పిండితో రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. తెలంగాణ సైడ్ దీన్ని సర్వపిండి అని కూడా అంటారు. ఒక గ్లాస్ బియ్య పిండి, దాంట్లో వేయించుకున్న శనక్కాయ పప్పు, ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని, తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం పిండిని తీసుకొని మనము మన దోశ పెనం మీద కానీ ఏదైనా ప్యాన్ మీద కానీ చూపించినట్లుగా మనము దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి స్టవ్ వెలిగించి దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలండి. లో ఫ్లేమ్లో దీన్ని 2 వైపులా మనము నీట్గా కాల్చుకోవాలి. ఇంతే అండి, మన సర్వపిండి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.